హాయ్ ఫ్రెండ్స్, హలో, నమస్తే. నేను ఇప్పుడు ఒక చిన్న కథ తెలియజేస్తున్నాను. కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంది, కానీ మీరందరూ చూస్తున్నారు. లైక్లు అయితే ఎవరైతే కొట్టట్లేదు, ప్లీజ్ లైక్ చేయండి. చూడండి, లైక్ చేయండి. మీరు చెప్పిన కొన్ని కామెడీగా ఉంటాయి, కొన్ని పద్యాలు ఉంటాయి, కొన్ని పాటలు ఉంటాయి, కొన్ని అనేక ఉంటాయి చిన్నవి. నేను చిన్న కథ మీకు చెప్తాను. అది ఒక ఊర్లో ఒక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది దయవుంచి. తర్వాత ఊళ్ళో ఒక షాపుగారు ఉన్నారు. ఆయన బిజినెస్ చేస్తారు. ఏం బిజినెస్ అంటే తప్పాలు పాత్రలు దిగేస్తుంటాడు. ఒక ఒక ఆయనేమో ఒకరోజు వచ్చి, బాబు షాపుగారు బాబు, మీ తప్పాలు రెండు కావాలి బాబు అద్దెకండి. ఎంత అంటే ఆ రోజుల్లో ఒక మూర్తికి అంటే ఒక పాత్రకి కావాలా అద్దె ఒక రోజు వాడిసిమని ఇచ్చినట్టు. అయితే నాకు రెండు కావాలి బాబుని తీసుకెళ్తాడు. ఆ రెండు పట్టుకెళ్ళి పోయి నీకేముందని ₹10 ముందే ఇచ్చేసి, పావలా కావాలి ₹10 ఇచ్చేసి 2 తప్పాలను పట్టుకొని వెళ్తాడు. 2 తప్పాలు పట్టుకొని వెళ్ళి మరుసటి రోజేమో పట్టుకొని వస్తాడు. ఈ పట్టుకెళ్ళి పెద్ద తప్పాలను ఒక 2 చిన్న తప్పాలను 2 చేస్తాడు. బాబు, ఈ 2 పెద్ద తప్పాలు మీ దగ్గర పట్టుకెళ్ళాను, నాకు 2 పిల్లలు పెట్టే బాబు. ఇదిగో బాబు, మీ పిల్లలు నాకు ఎందుకని ఈ తప్పాలు నాకు కూడా ఇస్తాడు. అమ్మాయి సుద్దా ఈయన ఒక అమ్మాయికి ఉన్నాడు. తప్పాలు పిల్లలు పెట్టడం అనుకుంటాడు. షాప్ బయటకు పిల్లలు మీ దగ్గర పెట్టే, సరే 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 ఇచ్చి అంటాడు. ఆ తప్పాలు తీసుకుంటాడు. మళ్ళీ ఒక 10 రోజులు వారం తర్వాత, బాబు నాకు ఒక 10 తప్పాలు కావాలి బాబు అది కాదు. నీకేంటి పట్టుకెళ్ళవా అని 10 తప్పాలు ఇస్తాడు. ఆ 10 తప్పాలు పట్టుకెళ్తాడు. 10 తప్పాలు పెద్దవి పట్టుకెళ్ళి మళ్ళీ చిన్నవి ఒక 10 కొంటాడు. ఆయన డబ్బులు పెట్టి కొడి చిన్నది తెచ్చి, బాబు ఇదిగో 10కి 10 పిల్లలు పెట్టే బాబు అయితే మా ఇంట్లో, ఇదిగో బాబు 25, ఇదిగో బాబు ఈ పిల్లలు తీసుకుంటాడు. ఏదో బాగుంది అనుకోండి. షాప్ అని మీ ఇంటి దగ్గర కోటి పెడతలేదు, మా ఇంటి దగ్గర అయితే ఒక కట్ట పెడతారు, కొన్ని అన్నీ పెట్టట్లేదు. సరే సరే మంచిదే అనుకున్నాడు. ఈ 10 తీసుకున్నాడు. ఈ 10 పావలాలు రెండు కూడా తీసుకున్నాడు. అయిపోయింది 20 తప్పాలు ఇచ్చాడు. మళ్ళీ మరిపించి ఒకసారి ఒక 50 పెట్టుకెళ్తాడు. ఒక 50 తప్పాలు 50కి 50 కొలిసి చిన్న పాత్ర కొలిసి మళ్ళీ పిల్లలు పెట్టి మళ్ళీ ఇస్తాడు. మళ్ళీ వేస్తే మళ్ళీ పెట్టుకుంటాడు ఈ షావుకారి. పెట్టుకొని మళ్ళీ ఏం చేస్తాడంటే ఒకరోజు మరిపించి 3 నెలల తర్వాత, బాబు మా ఇంట్లో పెద్ద ఫంక్షన్ ఉంది, నాకు 200 పాత్రలు మీద కావాలని ఒక తప్పాలని కడాయిలని అవి వెళ్ళి పెట్టుకెళ్తాడు. 200 పాత్రలు పెట్టుకెళ్తాడు. నీకేట్లో పెట్టుకెళ్ళి సర్వం నా ఉన్నోళ్ళు పెట్టుకెళ్ళి పడలేదు దగ్గర ఉంది, నువ్వు అది ఇచ్చేస్తున్నావు కదా దాన్ని పెయింట్ చేస్తాడు. మరుసటి రోజేమో ఈ పట్టుకెళ్ళి తప్పాలు పెట్టుకెళ్తాడు. పెట్టుకెళ్ళి ఇచ్చేసి మరుసటి రోజు బోర్మని ఏడుచుకుని వస్తాడు. ఏంటి ఇక్కడ ట్విస్టు బాబో అట్లా కాళ్ళు పడు. ఏం జరిగింది ఏంటి లేదు బాబు, ఈ 200 మీరు ఇచ్చిన ఈ 200 పాత్రలు కూడా చచ్చిపోయి బాబు. ఎవడో చెప్పాడు నీకు తప్పాలు చచ్చిపోవడం ఏంటి? ఎవరు చెప్పండి? పట్టిపోయింది ఏంటి? ఆశాస్త్రం పెట్టి నువ్వు ఎక్కడ ఇచ్చేసి అసలు లేదు బాబు, చచ్చిపోయి నా మాట నమ్మబాబు, చూసావు చచ్చిపోయిపోయాడు. అది చచ్చిపోయిపోయాడు. 200 తప్పాల పాత్ర కూడా చచ్చిపోయాడు. కాదు ఏదో నువ్వు చేసావు కదా అనుకుంటే కేసేస్తాను కోర్టుకు వెళ్తే జడ్జి బోర్డు ఎక్కిస్తాడు. ఏంటి బాబు నీ 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 సమస్య ఏంటి బాబు? తప్పాలు పెట్టలేదు బాబు, మా ఇంటి పిల్లలు ఎట్టి బాబు, పిల్లలు ఇచ్చేవాడు, తల్లి పిల్లలు 2 ఇచ్చేవాడు. ఇలా మొన్న 200 పెట్టుకెళ్ళి మా ఇంటికి చచ్చిపోయేవాడు. నువ్వేనంటావు? అవును, తీసుకెళ్ళాడు. ముందు పిల్లలు ఇచ్చాడు, పిల్లలు ఇచ్చి అలా పెట్టిన పిల్లల్ని ఇచ్చాడు. 200 పెట్టుకెళ్ళి చచ్చిపోయి అంటాడు. తప్పాలు చచ్చిపోవడం ఏంటి బాబు? నువ్వు సాగుతారు. ఎవడ చెప్పాడు నీకు? నువ్వు ఆ తప్పాలు పిల్లలు పెట్టినప్పుడు తీసుకున్నావు నువ్వే. మరి పిల్లలు పెట్టిన తప్పాలు చచ్చిపోవా? అది ఆయుష్ ఉంది కదా, ఆయుష్ ఉన్నప్పుడు మరి చచ్చిపోతాయి కదా. జబ్బు వచ్చి చచ్చిపోయి దానికి ఇంకేదేమిటి? నీ తెలివితేటను చూపిస్తున్నావా అది మోసం చేయడానికి? ఓహో అలా చేసావా? నువ్వు తీసుకున్నప్పుడు కూడా తీసుకున్నావు, ఇప్పుడేమో చనిపోయావు. ఈయన తప్పాలా? ఇప్పుడు ఒక మనిషి డెలివరీ అవుతున్నాడు, చచ్చిపోవడం గ్యారెంటీ ఎక్కడ ఉంది? జీవం ఉన్న ఇది చచ్చిపోవడం గ్యారెంటీ ఎక్కడ ఉంది? తప్పని కేసు కొట్టేసి వీడిని పంపించి వీడికేమో ఆ రోజులో ₹1000 తిరిగి అనేసి పంపిస్తానండి. అంటే ఇక్కడ ఏంటంటే ఆశ పరమత్వం.